హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ వార్ T20. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసిన తర్వాత భారత అభిమానులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. చాలా తీవ్రమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. గతంలో ఆడినటువంటి 2 మ్యాచ్లతో కంపేర్ చేస్తే ఈ మ్యాచ్లో భారత జట్టు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే బుమ్రా, నిన్న డిబేట్లో అనుకున్నాం, బుమ్రా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బౌలింగ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు, బుమ్రాని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అని కూడా నిన్న డిబేట్లో నేను, సుధీర్, మంజుల కిషోర్ గారు మాట్లాడుకున్నటువంటి సందర్భం మీకు తెలుసు. అట్లాంటిది చాలా అద్భుతమైనటువంటి స్పెల్ చేశాడు నిన్న. ముఖ్యంగా యార్కర్ దట్ ఈ బౌల్డ్ సూపర్ పెర్ఫార్మెన్స్. అట్లాగే ఇషాన్ కిషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ కాదు. సో అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకటి. అట్లాగే వెస్టిండీస్ కూడా తమ గ్రూప్లోంచి వెస్టిండీస్ కూడా ఆల్రెడీ ఇప్పటికే సూపర్ 8కి వెళ్ళిపోయింది. అలాగే సౌత్ ఆఫ్రికా 3 విజయాలతో సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళిపోయింది. టీమ్స్ అన్నీ కూడా గేరప్ అవుతున్నటువంటి పరిస్థితి. సూపర్ 8 దాదాపు క్లియర్ అవుతుంది. 3 టీంలు ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉంది ఇవాళ 7 o'clockకి. సో ఆ మ్యాచ్ ఫలితం కూడా తేలితే మరికొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ గ్రూప్ నుంచి. కాబట్టి ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో మంజుల కిషోర్, ప్రముఖ అనలిస్ట్, ప్లేయర్, కోచ్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ముందుగా నిన్నటి మ్యాచ్ ఎలా జరిగింది దాని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మంజుల గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా ఉంది నిన్న జరిగిన మ్యాచ్? టోటల్గా మీరు మ్యాచ్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? అది యాక్చువల్లీ అనుకున్నంత ఎక్సైటెడ్ లేకుండిందండి. చాలా వన్ సైడెడ్ అనిపించింది. ఇండియా టోటల్ డామినేషన్ ఇండియన్స్ ది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ గేమ్ ఇండియన్స్ డామినేట్ చేశారు. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో. అంటే ఇండియాకి ఫెచ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఐ డిడ్ంట్ గెట్ యువర్ పాయింట్. ఇండియా అంత ఈజీగా గెలవడానికి కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ అంటే మనం మామూలుగా చెప్తే నెంబర్ 1 ఇషాన్ కిషన్ చెప్తాం, నెంబర్ 2 బౌలింగ్,